వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ పార్టీకి ఆటో కార్మికుల కోసం మాట్లాడే అర్హత లేదన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్న జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. హత్య కేసు నిందితులను అరెస్ట్ చేసిన కేతపల్లి పోలీసులు. కేసీఆర్ ఈ నెల 13న నల్గొండలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మునుగోడు మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి. బీసీ ఉద్యోగుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. నల్గొండ జిల్లా కేంద్ర పరిధిలో గల మహాత్మాగాంధీ యూనివర్సిటీలో శుక్రవారం ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో క్యాంపస్ ఇంటర్వ్యూలు. జిల్లా పవర్ లూమ్స్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చేరుపల్లి శ్రీనివాస్ కు సమ్మె నోటీసులు సమర్పించిన తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటి నాయకులు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం. యూనిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఘనంగా సెల్ఫ్ గవర్నమెంట్ డే కార్యక్రమం. కార్మికుల హక్కుల రక్షణకే ఈ నెల 16 జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలన్న ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలను చేరుకోవాలని సూచించిన నల్గొండ ఇన్ఛార్జ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలన్న తగుళ్ల జనార్దన్ యాదవ్. మాజీ ప్రధాని పివి నరసింహారావు భారతరత్న అవార్డు ఇవ్వడం హర్షణీయమన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి. ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త గ్రామీణ బంద్లో సకల జనులు పాల్గొనాలన్న ఎండీ జహంగీర్. ఉద్యోగులు పనిచేసే చోట ప్రజామన్నలు పొందాలన్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామారావు నాయక్. ప్రమాదాలకు విలువైన జీవితాన్ని బలి చేయొద్దు అన్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. సూర్యాపేటలో వాసవి కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సభలో ఆటో కార్మికులను ఆదుకోవాలని మాట్లాడుతున్న సందర్భంలో మీ ప్రభుత్వం హయాంలో ఆటో కార్మికులకు న్యాయం చేయలేదని వీర్ల ఐలయ్య ఫైర్ అయ్యారు. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సభలో ఆటో కార్మికులను ఆదుకోవాలని మాట్లాడుతున్న సందర్భంలో మీ ప్రభుత్వం హయాంలో ఆటో కార్మికులకు న్యాయం చేయలేదని వీర్ల ఐలయ్య ఫైర్ అయ్యారు. యాదగిరిగుట్టను 1200 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేశామని అనటం, భక్తులు ఆటో కార్మికులకు భూములు కోల్పోయిన బాధితుల బాధలు చూస్తేనే అర్థమవుతుందన్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధి పేరు మీద 500 మంది కుటుంబాల పొట్టగొట్టారని మండిపడ్డారు. 300 మంది ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, అలాంటి కుటుంబాలను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో ఈ నెల 11వ తేదీన ఆటోలను యాదాద్రి కొండపైకి అనుమతిస్తారని అన్నారు. గౌరవ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు చొరవతో ఆటో కార్మికులకు ఉపాధి కలుగుతుందన్నారు. మంత్రి కొండా సురేఖ చొరవతో కొండపైన భక్తుల సౌకర్యార్థం డార్మెంటరీ హాల్ నిర్మాణం అవుతుందన్నారు. యాదగిరిగుట్టను వైడిటిఏ పేరుతో అడ్డాగా చేసుకుని కల్వకుంట్ల కవిత, మంత్రి జగదీష్ రెడ్డిలు 50% నిధులు దోచుకున్నారని ఆరోపించారు. కనీసం యాదాద్రిలో ఆలయ అర్చకులకు కనీస సౌకర్యాలు లేవని, ఇలాంటి పనులు మీ ప్రభుత్వంలో చేశారని మండిపడ్డారు. అధ్యక్ష, ఒక్క నిమిషం అధ్యక్ష. ఇదే యాదగిరిగుట్ట అభివృద్ధి పేరు మీద 500 మంది పొట్టను కొట్టినటువంటి వీళ్ళు ఇలా ఈ మహిళల గురించి కానీ ఆటో కార్మికులు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. అభివృద్ధి పేరు మీద 500 మంది అయితే అందులో 15 మంది కుటుంబాలు చనిపోయిన అధ్యక్ష. ఇవాళ 3 సంవత్సరాల నుంచి కనీసం ఉపాధి లేక రోడ్ల మీద అడుగుతుంటారు అధ్యక్ష. అదే గౌరవ మా ఇప్పుడున్నటువంటి మంత్రివర్యులు ప్రతిపక్షంలో ఆటో కార్మికులకు లేవనెత్తితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం స్పందించలేదు. మళ్ళీ ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి కానీ మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు 11వ తారీఖున మన ప్రభుత్వం కొండపైకి ఆటోలు అనుమతించింది అధ్యక్ష. ఇవాళ 1000 కోట్లతోటి కొండ అభివృద్ధి చేసింది అధ్యక్ష. ఇవాళ గౌరవ మంత్రి కొండ సురేఖ గారి చొరవతోటి పైన డార్మెంట్ రాళ్ళు, అదేవిధంగా వచ్చే భక్తులకు ఇవాళ మన ప్రభుత్వం వసతులు కల్పిస్తుంది అధ్యక్ష. మరి ఇన్ని 1000 కోట్ల అభివృద్ధి అని మొత్తం దండుకున్నారు.
అక్కడ ఒక వైట్గా పెట్టి వీళ్ళు అడ్డాగా చేసి ఉన్న నిధులను 50% దోచుకున్నారు అధ్యక్ష. యారుటను ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాకనే మా అక్కయ్య ఆధ్వర్యంలో ప్రక్షాళన చేసినాం. ఇలా వచ్చే పంతులు అక్కడ ఉన్నటువంటి పంతులకు కూడా ఏ రకంగా సౌకర్యాలు అధ్యక్ష. నిజంగా పేరుకే యారుటను అడ్డాగా మార్చుకొని వైటీగా ద్వారా 50% నిధులు కల్వకుంట్ల కవితకు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జగదీష్ రెడ్డికి పోయినా తప్ప ఎవరి పోరు అధ్యక్ష. ఇవాళ యారుట పూర్తిగా అద్మాన పరిస్థితిలో ఉంది. ఇలా మనం వచ్చిన తర్వాత ప్రక్షాళన చేస్తున్నాం అధ్యక్ష. శుక్రవారం గరిడేపల్లి మండల కేంద్రం నేరేడుచెర్ల మండలం చిల్లెపల్లి గ్రామంలో చేపట్టిన గ్యాస్ సబ్సిడీ నమోదు వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు మాట్లాడారు. శుక్రవారం గరిడేపల్లి మండల కేంద్రం నేరేడుచెర్ల మండలం చిల్లేపల్లి గ్రామంలో చేపట్టిన గ్యాస్ సబ్సిడీ నమోదు వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు మాట్లాడుతూ జిల్లాలో అన్ని మండలాల పరిధిలో గల జీపీలలో గ్యాస్ సబ్సిడీ నమోదు వివరాలు సరైన రీతిలో నమోదు కాకపోవడంతో మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షణలో ప్రతి జీపీలో కూడా తహసీల్దార్లు, ఎంపీడీఓలు, జీపీల ప్రత్యేక అధికారుల సమక్షంలో దరఖాస్తులలో గల తప్పులను సరిచేసేందుకు చేపట్టిన ప్రత్యేక యాప్ను నమోదు కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. జిల్లా అంతటా అన్ని జీపీలు, మున్సిపాలిటీలలో నమోదు కార్యక్రమం 2 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గరిడేపల్లి కేంద్రం నేరేడుచెర్ల చిల్లేపల్లి గ్రామంలో కలెక్టర్ స్వయంగా పెండం సైదమ్మ, దుపాటి శ్రీనివాసుల సబ్సిడీ నమోదు వివరాలను యాప్లో పొందుపరిచారు. తప్పుగా నమోదైన వివరాల ప్రక్రియను 2 రోజుల్లో పూర్తి చేయాలని తదుపరి మండలాల వారీగా సబ్సిడీ నమోదు వివరాలను అడిగి తెలుసుకున్నారు. జీపీలన్నీ పరిశుభ్రంగా ఉంచాలని, ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గరిడపల్లి తహసీల్దార్లు కవిత, ఎంపీడీఓ వనజ, నేరేడుచెర్ల తహసీల్దార్ సైదులు, ఎంపీడీఓ శంకరయ్య, జీపీ ప్రత్యేక అధికారి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 3న నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలోని ఇప్పలగూడెం చెందిన వంటల సైదులను హత్య చేసిన నిందితులను గురువారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడారు. గురువారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇన్ఛార్జ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ నెల 3న నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలోని ఇప్పలగూడెం చెందిన వంట సైదుల్ని హత్య చేస్తారని మృతుని కొడుకు చందు కేతపల్లి పోలీస్ స్టేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 302 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారించడం జరిగిందని తెలిపారు. ఈ విచారణలో అదే గ్రామానికి చెందిన మేదల శ్రవణ్ కుమార్ వ్యవసాయ భూమిలో మృతుడు కూలి పనికి వెళ్లేవాడని, ఈ క్రమంలో శ్రవణ్ భార్యతో సైదులు చనువుగా ఉండేవాడని, దీంతో తన భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని అనుమానం కలిగి అతనిపై కోపం పెంచుకుని ఉన్నాడని పేర్కొన్నారు. ఈ విషయమంతా తన సొంత బామ్మర్ది వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేష్కు చెప్పి ఎలాగైనా సైదుల్ని చంపాలని చెప్పగా అందుకు ఒప్పుకున్నాడని తెలిపారు. ఈ నెల 2న బామ్మర్ది సైదులను చంపుటకు ఒక పథకం చెప్పి అందుకు సైదులు కదలికలను తెలుసుకునేటకు అదే గ్రామంలో ఉంటున్న వెంకటేష్ బాబాయ్ కొడుకైన బండారు సాయి కుమార్ని కలిసి మృతిని చంపే పథకం చెప్పారని తెలిపారు. అందరూ కలిసి ఊర్లో ఉన్న శ్రవణ్ కుమార్ వ్యవసాయ భూమి వద్ద మందు బీర్లు తాగి తమ పథకంలో భాగంగా సైదులను చంపేందుకు వ్యవసాయ పొలం వద్ద వాడే పనిముట్లను సుత్తెను తమ బండిలో పెట్టుకుని రాత్రి 7 గంటల సమయంలో మృతుడు ఊర్లో ఉండే బెల్ట్ షాప్ వద్ద మందు తాగుతుండగా వెంకటేష్ సాయి ఇద్దరు అక్కడికి వెళ్ళి మృతునితో కలిసి మనం బయటకు వెళ్ళి మందు తాగుదామని మాట్లాడుకుందామని నమ్మబలికి అక్కడి నుండి ఇప్పలగూడెం శివార్లో ఉన్న ఐకేపీ వద్దకు తీసుకువెళ్ళగా ఇంతలో శ్రవణ్ కుమార్ కూడా ఐకేపీ సెంటర్ వద్దకు రాగా అందరూ కలిసి మందు బీర్లు తాగగా మృతుని ఎందుకు నా భార్య వెంట పడుతున్నావని అడగగా ఈ విషయంపై మాట పెరిగి శ్రవణ్ కుమార్ వెంకటేష్ తమతో పాటు తెచ్చుకున్న సుత్తితో కూడా కన్ను మీద కుడి చేతి వైపు మెడవైపు ఛాతిపైన ఎడమ కాలుతోటి పైన బలంగా కొట్టి సైదులను కొట్టి చంపారని తెలిపారు. మృతుడు సైదులను చంపేటప్పుడు శ్రవణ్ కుమార్ రోడ్డుపైన కావాలా ఉన్నాడని తెలిపారు. నేరస్తుల నుండి నేరానికి ఉపయోగించిన సుత్తెను, సైకిళ్లు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్పీ తెలిపారు. అదేవిధంగా ఈ కేసును ఛేదించిన శాలిగౌరవం సిఐ రఘువారావును, కేతపల్లి ఎస్ఐ శివతేజను సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. అనుమానమే, అది ఎవరు చూసింది లేదు. ఎవరు ఎస్ఎల్బిసి కెనాల్ మోడల్ స్కూల్ ఉంది, దాని దగ్గర ఎస్ఎల్బిసి కెనాల్ ఉంటే ఆ కెనాల్ కాదు మోరీలో రికవరీ కూడా అంతే చూపించు సార్. అయిపోయిందా? ఎస్ఐ గారు రా, నువ్వు ఇడుకున్నా. కేతేపల్లి మండలము ఇప్పలగూడ గ్రామంలో వంటల సైదులు అని చెప్పి ఒక వ్యక్తి హత్యగా గావించబడడం జరిగింది. దీనిలో కేతేపల్లి పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది.
ఈ దర్యాప్తు భాగంగా తెలిసింది ఏంటంటే ఇప్పలగూడెం గ్రామానికి చెందినటువంటి మోదాల శ్రవణ్ కుమార్ అని అతని దగ్గర ఈ డిసీజుడు మృతుడు ఎవరైతే ఉన్నారో ఈ సైదులు వాళ్ళ పొలం పనులకి లేబర్గా పనిచేసేవాడని, తర్వాత అతని భార్యతోని చనువుగా అంటే పనికి పోతున్నాడు కాబట్టి అతని భార్యతో చనువుగా ఉండటము చూసినటువంటి శ్రవణ్ కుమారు అతనికి వార్నింగ్ ఇవ్వటము, వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళలో మార్పు రాకుండా ఆమెతోని చనువుగా ఉండటం వల్ల ఈ శ్రవణ్ కుమార్కి భార్య క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి వీళ్ళకి అక్రమ సంబంధం ఉన్నదని చెప్పి అనుమానంతో తన బామ్మరిది అయినటువంటి వెంకటేషు మరియు వాళ్ళ చిన్నాన్న కొడుకు సాయి అనే వాళ్ళ సహకారంతో 2వ తారీఖు రోజున వీళ్ళందరూ కూడా ఒక ప్లాన్ వేసుకొని ఇతను చెప్తే వినటం లేదు, సంసారం ఖరాబ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఒక ప్లాన్ వేసుకొని ముగ్గురు కలిసి అక్కడ మద్యం సేవించడం జరిగింది. ఏదైతే నేరస్తుని A1 శ్రవణ్ కుమార్ యొక్క పొలం దగ్గర. ఆ తర్వాత సాయి అనే అతను ఊళ్ళో డిసీజుడ్ యొక్క కదలికల్ని గమనించి అతను గ్రామంలో ఉన్నటువంటి బెల్ట్ షాప్ వద్ద మందు తాగుతున్నాడని చెప్పి నిర్ధారణ చేసుకుని సమాచారం ఇస్తే ఆ రిమైనింగ్ కూడా ఇద్దరు వచ్చేసి ముగ్గురు కలిసి అతనితో మాట్లాడి అక్కడి నుంచి మందు తాగుదామని చెప్పి గ్రామం బయట ఉన్నటువంటి మన ఐకేపీ సెంటర్ అంటే ధాన్యం కొనుగోలు కేంద్రంగా యూజ్ చేసినటువంటి ప్లేస్లో తీసుకుపోయి అతన్ని మాట్లాడుకుంటూనే మాట పెరిగి అతను చంపాలనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సుత్తితేని మల్టిపుల్ ఇంజరీస్ కలగజేయటం వల్ల మృతుడు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. వాళ్ళు ఈ యొక్క నేరానికి ఉపయోగించినటువంటి ఈ సుత్తిని మరియు ఫోన్ని, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 3 మోటార్ సైకిల్ని ఈ కేసులో సీజ్ చేయటం జరిగింది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 13న నల్గొండలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు. శుక్రవారం బీఆర్ఎస్ నారాయణపురం, చండూరు, నాంపల్లి, మర్రిగూడెంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కృష్ణా ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీ అప్పగించే చర్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 13న నల్గొండలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ విజయవంతం చేయటం గురించి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, శ్రీమతి పాల్వాయి స్రవంతి, బహిరంగ సభ ఇన్ఛార్జ్ శ్రీధర్లు విచేసి సమావేశం ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన హక్కులు మనం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. బీసీ ఉద్యోగుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ని శుక్రవారం యాదవ్ భవనంలో బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వంగూరి నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. బీసీ ఉద్యోగుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను శుక్రవారం యాదవ్ భవనంలో బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరి నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, కాశీరాములు, ఎల్వి యాదవ్, పర్వతాలు శ్రీనివాస్ యాదవ్లు, బెల్లి నాగరాజ్ యాదవ్, బత్తుల శ్రీనివాస్ యాదవ్లు పాల్గొని మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, కులగణన చేపట్టాలని, క్రెమిలియన్ విధానాన్ని తొలగించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన మాదిరిగా వెంటనే రాష్ట్రంలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లి నాగరాజు, బత్తుల శ్రీనివాస్, దాసోజ్ బ్రహ్మచారి, అకినపల్లి లక్ష్మయ్య, బక్కతెట్ల వెంకన్న యాదవ్, జల్లెల సత్యం యాదవ్, వల్లకీర్తి శ్రీనివాస్, తాంబలపల్లి సత్యనారాయణ, నరంశెట్టి శ్రీనివాస్, చల్లా కోటేష్, శ్రీనివాస్ యాదవ్, స్వామి యాదవ్, లింగం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కులగణకు కులగణన చేయాలి. క్రిమిలియర్ విధానాన్ని బీసీ ఉద్యోగులు ప్రమోషన్ రిజర్వేషన్లు బీసీ ఉద్యోగులకు రిజర్వేషన్లను బీసీ ఉద్యోగుల ప్రమోషన్ రిజర్వేషన్ బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత జై బీసీ పట్టుకుపోతున్నాం. మెయిన్గా ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. సో కాబట్టి ఇలా బీసీ ఉద్యోగుల కనుక రిజర్వేషన్ ఉద్యోగాల్లో ఉన్నది, కానీ ప్రమోషన్లో రిజర్వేషన్ లేకపోవడం మూలంగా ఈ అగ్రవర్ణాలు ముందు వస్తే వాళ్ళు ముందు ప్రమోషన్ మధ్యలో ఉన్నటువంటి బీసీలే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది. ఇవాళ రాజకీయంగా కూడా చూస్తే ఎస్సీలు వాళ్ళు బీసీల ఐక్యత బీసీల ఐక్యత వెంటనే బీసీ ఉద్యోగుల రిజర్వేషన్ వెంటనే బీసీ ఉద్యోగుల ప్రమోషన్ రిజర్వేషన్ వెంటనే. బీసీ ఉద్యోగుల సంఘం 2024 నూతన సంవత్సర కాలమానాన్ని నల్లగొండ జిల్లా యాదవ్ భవన్లో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి బీసీ బంధుమిత్రులందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. మా కోరికను మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసి మా యొక్క క్యాలెండర్ను ఆవిష్కరింపజేసినందుకు బీసీ బంధుమిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు కనుక చూసినట్టయితే ప్రధానంగా దేశవ్యాప్తంగా బీసీలకు అన్యాయం అనేది జరుగుతూ ఉంది. ఆ అన్యాయాన్ని సరిదిద్దాల్సినటువంటి అవసరం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. ఈరోజు బీసీలకు చాలా అన్యాయం జరుగుతున్న విషయం అందరికీ కూడా తెలుసు. గతంలో 90లో రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిచినాయి. అప్పుడు విపి సింగ్ ప్రభుత్వం అటు మండల్ కమిషన్ని అమలు చేస్తామని చెప్పగానే పెద్ద ఎత్తున అగ్రవర్ణాల వాళ్ళు దాడి చేయటం అనేది జరిగింది. కానీ అంత పోరాటం చేసి మనం సాధించుకున్నది ఎంత అంటే 2%. అప్పటికి 25% మనకు అమలవుతుండే రిజర్వేషన్లు, కానీ అదనంగా అయింది 2%. కానీ మరి ఇలా అగ్రవర్ణాలు బీసీల యొక్క జనాభా ఇలా 63% ఉంటే మనకు ఇలా జరిగింది ఇవాళ 2%. మొత్తం కూడా అమలయ్యేది 27%. అది స్థానికంగా ఉండే ఎన్నికలలో జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు లేవు. కాబట్టి ఆ బీసీ చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కావాలి. అదేవిధంగా జనాభా దామాషా ప్రకారంగా అమలు జరగాలి తప్ప ఇవాళ అగ్రవర్ణాల వాళ్ళు ఇవాళ 6% ఉన్న వాళ్ళకే 10% రిజర్వేషన్లు ఇచ్చిర్రు. బీసీలు 63% ఉంటే ఇవాళ వాళ్ళకు 27% ఇచ్చిర్రు. ఇది చాలా దుర్మార్గం. ఈరోజు జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మరి అధ్యక్షులు మిత్రులు లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. మరి ఇటు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు సోదరుడు దుర్గ లక్ష్మీనారాయణ గారికి, మరి అలాగే ఉద్యోగ సంఘం నాయకులు నాతోటి సహచార మిత్రులు పర్వతాల గారికి, పెద్దలు కాశీరాముల గారికి, అందరూ కూడా పాల్గొన్న సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం క్యాలెండర్ ఆవిష్కరణ అనేది రోజులు గడిచిపోతున్న దానికి ఒక నిదర్శనం. రోజులు నెలలు గడిచిపోతూ ఉన్నాయనేది ఒక మనందరం గుర్తించదగ్గ విషయం. మరి ఆనాడు సుమారు స్వతంత్రం వచ్చిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత బీసీ ఉద్యోగుల్లో రిజర్వేషన్లు ఆనాడు పోరాట ఫలితంగా రావడం జరిగింది. మరి మరొకసారి 40 ఏళ్ళు గడిచినాయి. ఇంతవరకు రిజర్వేషన్లు బీసీ ఉద్యోగుల్లో రిజర్వేషన్లు వచ్చినాయి, కానీ బీసీ ఉద్యోగుల రిజర్వేషన్లో ప్రమోషన్లు రిజర్వేషన్లు ఇంతవరకు కూడా ప్రభుత్వాలు చేపట్టకపోవడం చాలా శోచనీయం. అలాగే చట్టసభల్లో కూడా ఇంతవరకు బీసీలకు రిజర్వేషన్ లేకపోవడం చాలా శోచనీయం. మరి అది జరిగిన నాడే, ఎందుకంటే సమాజ స్థాపన జరగాలంటే ఈనాడు వచ్చి దళిత సామాజిక వర్గాలు మనం అందరూ అంటే అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆనాడు అంబేద్కర్ గారు వారి రాజ్యాంగంలో దళితులకు అయితేంది, ట్రైబల్స్కి అయితేంది, వాళ్ళకు రాజకీయ రిజర్వేషన్లు అయితేంది, మన ఉద్యోగ రిజర్వేషన్ కల్పించిన సందర్భంగానే నాడు పెద్ద ఎత్తున వాళ్ళు అన్ని రంగాల్లో ముందున్నారు. మరి మనకు కనీసం బీసీ ఉద్యోగ రిజర్వేషన్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ కొంత స్థానంలో ఈ మధ్య కాలంలో ఉద్యోగ స్థానాలు లభించలేదు. మరి ఇప్పటివరకు కూడా రిజర్వేషన్లో ప్రమోషన్ లేకపోవడం అనేది ఏ ఒక్క అధికారి నాడు క్లర్క్గా జాయిన్ అయిన వాడు క్లర్క్ ఈ ఉన్నటువంటి బీసీల సమస్యల కోసం ప్రతినిత్యం ఉద్యమం చేస్తున్నటువంటి బీసీల దళపతి రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారు గత 50 సంవత్సరాల పోరాటం ఉన్నటువంటి రిజర్వేషన్లు జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని గత 25 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటే మన బీసీ నాయకులు పోటీ చేసిన కాడ
మనం ఓటు వేసుకోలేని కారణం 1931లో జనగణన చేయడం జరిగింది. దాని ఆధారికంగానే ఈ జనగణనని ఈ కోర్టులో కూడా చాకు చూపడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ని ప్రభుత్వాలు మారినా ఏమాత్రం నిమ్మకు నీరెత్తినట్లు జనగణన చేయకపోవడం చాలా దారుణం. జనగణనలో కులగణన చేపట్టినట్లయితే 340 ఆర్టికల్ ప్రకారం జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుందనే కుట్రతో ఇవ్వకపోవడానికి చాలా దారుణం. ఈ సామాజిక అసమానతలతోనే ఉన్నటువంటి రిజర్వేషన్లని అగ్రవర్ణాలకు ఇవ్వడం ఇది చాలా దారుణం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు వెనుకకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు బీసీ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ యాదవ్ భవన్లో చేయడం జరిగింది. ఈ బీసీ ఉద్యోగుల సంఘానికి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ గారు మరియు సీకే హాస్పిటల్ యాజమాన్యం గారు మరియు పర్వతాల సార్ గారు మరియు ఇతర ఉద్యోగ మిత్రులందరూ హాజరైనందుకు వారికి పేరు పేరున అభినందన తెలియజేస్తున్నాం. అయితే బీసీ ఉద్యోగుల క్యాలెండర్ అనేది ఆవిష్కరణలో బీసీలకు రావాల్సిన హక్కుల గురించి హక్కులు మనకు ఏవైతే బీసీ ఉద్యోగులకు బీసీ ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావాలనో అవి ఆ ఉద్యోగాల్లో ప్రమోషన్లు కల్పించాలని, అలాగే క్రిమినల్ విధానాన్ని కూడా ఎత్తివేయాలని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని ఓసీ వాళ్ళకి ఎట్లా 2.5% ఉన్న వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉండడం వలన వాళ్ళకు ఎస్సీ ఎస్టీల కంటే తక్కువ మార్కులను వాళ్ళకు వాళ్ళ ప్రమోషన్లు వాళ్ళకు ఉద్యోగాల్లో కానివ్వండి, తర్వాత పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో కానీ సీట్లు వస్తున్నాయి. మరి ఈ విధంగా వాళ్ళకి అది ఇవ్వడం వలన బీసీ వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో బీసీ వాళ్ళకు కూడా పాత్ర కల్పించాలనేది ఒక డిమాండు. రెండవది ఇంకోటి ఏంటి అంటే మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటేనే ఇప్పుడు ప్రభుత్వంలో ఒక కదలిక వచ్చింది. ఈరోజు బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఒంగూరు నారాయణ ఆధ్వర్యంలో ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. దానికి సహాయ సహకారాలుగా ఉన్నటువంటి జీకే హాస్పిటల్ వారి సాయంతో ఈ క్యాలెండరు విడుదల చేయడం జరుగుతుంది. నల్గొండ జిల్లా కేంద్ర పరిధిలో గల మహాత్మా గాంధీ యూనివర్సిటీలో శుక్రవారం ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంతి మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్ర పరిధిలో గల మహాత్మా గాంధీ యూనివర్సిటీలో శుక్రవారం ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో హెటరో డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్, కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ హాస్పిటల్స్ వారు క్యాంపస్ ఇంటర్వ్యూస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ నియామకాలలో బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంపీసీ కెమిస్ట్రీ, బీ ఫార్మసీ, ఎంబీఏ విద్యార్థులు మొత్తం 90 మంది హాజరయ్యారని తెలిపారు. ఈ నియామక ప్రక్రియలో 50 మంది విద్యార్థులకు వారి సంస్థలో ఉద్యోగాలు కల్పించారని, ఈ సందర్భంగా ప్రసాద్, రాంబాబు, రాఘవేందర్, పర్వీన్ మొదలుగురు హెచ్ఆర్లు ఇంటర్వ్యూల్లో ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఇలాంటి అవకాశాలను వినియోగించుకోవాలని విద్యార్థులను కోరారు. ఈ అవకాశం ఇచ్చినందుకు వైస్ ఛాన్సలర్ గోపాల్ రెడ్డికి ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై ప్రశాంతి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న జరుగు కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్లో పవర్లూమ్స్ కార్మికులందరూ పాల్గొంటున్నారని నల్గొండ జిల్లా పవర్లూమ్స్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చెరుపల్లి శ్రీనివాస్కు శుక్రవారం తెలంగాణ పవర్లూమ్స్ వర్కర్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న జరుగు కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్లో పవర్లూమ్ కార్మికులందరూ పాల్గొంటారని నల్గొండ జిల్లా పవర్లూమ్స్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చేరుపల్లి శ్రీనివాస్కు శుక్రవారం తెలంగాణ పవర్లూమ్స్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను రద్దు చేస్తూ కార్పొరేటర్లకు అనుకూలంగా తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పవర్లూమ్ కార్మికుల సంక్షేమానికి పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ పవర్లూమ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇల్లు లేని పవర్లూమ్ కార్మికులకు 125 గజాల ఇంటి స్థలం,
వర్క్ షెడ్యూల్ 50% సబ్సిడీతో 4 పవర్ లూమ్ ఇప్పించి కార్మికుడిని యాజమానిగా చేసే సిరిసిల్ల ప్యాకేజీని రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 16 సమ్మె సందర్భంగా జరిగే సభలో పవర్ లూమ్ కార్మికులందరూ అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పవర్ లూమ్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పెండం రాములు, జిల్లా కోశాధికారి గంజి నాగరాజు, పద్మానగర్ ఏరియా కార్యదర్శి సూరపల్లి భద్రయ్య, ఐడిఏ ఇండస్ట్రియల్ ఏరియా కార్యదర్శి దేవులపల్లి గిరిబాబు, నిమ్మలకోటి సైదులు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మోత్కూర్ చైర్మన్ సావిత్రి మేఘనారెడ్డికి వ్యతిరేకంగా 9 మంది కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. చైర్మన్ అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రిసైడింగ్ అధికారి భువనగిరి ఆర్డీఓ అమరేందర్ రెడ్డి ఓటింగ్ నిర్వహించగా క్యాంపులో ఉన్న కౌన్సిలర్లు నేరుగా సమావేశానికి హాజరయ్యారు. అవిశ్వాసం పెట్టిన 9 మంది కౌన్సిలర్లతో పాటు మరో టీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా అవిశ్వాసం ఓటింగ్లో పాల్గొన్నారు. మోత్కూరు చైర్మన్ సావిత్రి మేఘారెడ్డికి వ్యతిరేకంగా 9 మంది కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. చైర్మన్ అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రిసైడింగ్ అధికారి భువనగిరి ఆర్డీఓ అమరేందర్ రెడ్డి ఓటింగ్ నిర్వహించగా క్యాంపులో ఉన్న కౌన్సిలర్లు నేరుగా సమావేశానికి హాజరయ్యారు. అవిశ్వాసం పెట్టిన 9 మంది కౌన్సిలర్లతో పాటు మరో టీఆర్ఎస్ కౌన్సిలర్ కూడా అవిశ్వాసం ఓటింగ్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్కు చెందిన వైస్ చైర్మన్ వెంకటయ్యతో సహా 6 కౌన్సిలర్లు, మరో 4 కౌన్సిలర్లు, మొత్తం 10 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతుగా చేయెత్తి ఓటు వేయడంతో చైర్మన్పై అవిశ్వాసం నెగ్గినట్టు ప్రిసైడింగ్ అధికారి అమరేందర్ రెడ్డి తెలిపారు. చైర్మన్పై అవిశ్వాసం నెగ్గడంతో కలెక్టర్ నివేదిస్తామన్నారు. చైర్మన్ స్థలం ఖాళీ అయినట్టు కలెక్టర్ ఎన్నికల కమిషన్ నోటిఫై చేస్తానని, ఎన్నికల కమిషన్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చిన అనంతరం కొత్త చైర్మన్ను ఎన్నుకుంటారని తెలిపారు. అవిశ్వాసం ఎదుర్కొంటున్న చైర్మన్ తీపిరెడ్డి సావిత్రి మేఘారెడ్డితో పాటు మరో కౌన్సిలర్ కళ్యాణ్ చక్రవర్తి సమావేశానికి గైన్ హాజరయ్యారు. ఓకే. మున్సిపాలిటీకి సంబంధించి 21/20/24 నాడు మొత్తం 12 మంది సభ్యులకు గాను 9 మంది సభ్యులు జిల్లా కలెక్టర్ గారిని కలిసి తీపిరెడ్డి సావిత్రి గారి పైన అవిశ్వాసం తీర్మానము నిర్వహించవలసిందిగా జిల్లా కలెక్టర్ గారిని కోరారు. అనుగుణంగా జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ భువనగిరి గారు, అంటే నేను నా పేరు అమరేంద్ర గారు ఆర్డీ నిర్వహించడం జరిగింది. చైర్మన్ గారి పైన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఓటింగ్ నిర్వహించడం జరిగింది. దాంట్లో సభ్యులు హాజరైన వారందరూ కూడా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు చేయడం జరిగింది. 12 మంది సభ్యులకు గాను 10 మంది హాజరయ్యారు. 10 మంది సభ్యులు కూడా మున్సిపాలిటీగా అభివృద్ధి చెందింది. మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలని ఎన్నో ఆశలతోటి మేము కౌన్సిలర్లుగా పోటీ చేసినాం, గెలిచినాం. గత 4 సంవత్సరాల నుంచి కూడా మున్సిపల్ చైర్మన్ సావిత్రి భర్త గారు మేఘారెడ్డి గారు ఆయన ఒంటెద్దు పోకడలతోటి కౌన్సిలర్లకు ఇబ్బందికి గురి చేస్తూ వార్డులలో ఎక్కడ కూడా పనులు జరగకుండా ఆయన నియంతృత్వంగా ప్రవర్తించడంతో దాని మీద విరక్తి చెందిన 11 మంది కౌన్సిలర్లు, 1, 2, 3, 4 కాదు సంఖ్య 11 పార్టీలకు రాజకీయాలకు అతీతంగా 11 మంది కౌన్సిలర్లు నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో ఇవాళ ఒక మిత్రుడు రాలేకపోయాడు. 9 మంది మేము ఇచ్చినాము. అందరూ కూడా మాకు అందుబాటులో ఉండే, ఒక మిత్రుడు రాలేదు. 10 మందిని ఈరోజు హాజరైనాం. అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేసి ఇటువంటి ఒంటెద్దు పోకడలు పోవద్దు అని తగిన తీర్పిచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. రామగిరిలోని యూనిట్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో శుక్రవారం సెల్ఫ్ గవర్నమెంట్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బి ఫార్మసీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు అధ్యాపకులుగా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
రాయగిరిలోని యూనిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో శుక్రవారం సెల్ఫ్ గవర్నమెంట్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బి ఫార్మసీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు అధ్యాపకులుగా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసి పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. ఈ గ్రామంలో కళాశాల డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అంపటి శ్రీనివాస్, పీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సరిత, ఏఓ సునీత, బోధనేతర సిబ్బంది తదితరులు ఉన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఏఐటియుసి అనుబంధ సంఘం హెచ్పిసిఎల్ ఆయిల్ ట్యాంకర్స్ డ్రైవర్స్ మరియు వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం హెచ్పిసిఎల్ కంపెనీ ముందు జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. ఏఐటిసి అనుబంధ సంఘం హెచ్పిసిఎల్ ఆయిల్ ట్యాంకర్స్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం హెచ్పిసిఎల్ కంపెనీ ముందు జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐటిసి రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు హాజరై మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్య పాలన అంతమైందని, పెట్టుబడిదారి విధానం కొనసాగుతుందని, కార్మిక వర్గం దశాబ్ద కాలంగా పోరాడి సాధించుకున్నటువంటి 44 రకాల కార్మిక చట్టాలను 29 రకాల చట్టాలుగా పూర్తిగా రద్దు చేసి మిగిలిన వాటిని 4 కోడులుగా విభజించి కార్మిక లోకానికి అన్యాయం చేసింది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ పాలనలో ఏ వర్గ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో లేరని, హెచ్పిసిఎల్ కార్మికుల శ్రమను యాజమాన్యం దోపిడీ చేస్తుందని, వారి శ్రమ తగ్గ ఫలితం ఇవ్వడం లేదని, ఉద్యోగ భద్రత లేదని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తూ 10 లక్షల రూపాయలకి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి నిమ్మల ప్రభాకర్, యూనియన్ అధ్యక్షులు బాబా, కోశాధికారి నాగరాజు, సాయిబాబా, శ్రీకాంత్, జిల్లా ఏఐటిసి గౌరవ సలహాదారులు చామల అశోక్, సిపిఐ పట్టణ కార్యదర్శి బుర్ర వెంకటేశ్వర్లు, ఏఐటిసి జిల్లా అధ్యక్షులు జాడ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు షేక్ లతీఫ్, నీలా శ్రీనివాస్, శ్యామ్ సుందర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి జి రాజారాం, సహాయ కార్యదర్శులు టి సుధాకర్ రెడ్డి, జీవి రాజు, ఎస్ రాఘవారెడ్డి, డీకొండ శ్రీనివాస్, రమేష్, మల్లికార్జున్, డీకొండ రవి, పెండ్ర కృష్ణ, రేగట్ట లింగయ్య తదితరులు పాల్గొన్నారు. 35వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా శుక్రవారం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల పుల్లారెడ్డి స్వీట్ హౌస్ కోర్టు చౌరస్తా మీదుగా క్లాక్ టవర్ వరకు సుమారు 100 మంది ఆటో డ్రైవర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ ఇన్ఛార్జ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 35వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా శుక్రవారం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల పుల్లారెడ్డి స్వీట్స్ హౌస్ కోర్ట్ చౌరస్తా మీదుగా క్లాక్ టవర్ వరకు సుమారు 100 మంది ఆటో డ్రైవర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ ఇన్ఛార్జ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలను చేరుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణించకూడదని, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎంతో రక్షణ కల్పిస్తుందని అన్నారు. ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, సీట్ బెల్ట్ ధరించాలని పలు సూచనలు ఇస్తూ ట్రాఫిక్ నిబంధనలపైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ డానియల్, టూ టౌన్ సిఐ కొండలరెడ్డి, ఏఎస్ఏ ఫరీద్, ట్రాఫిక్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు తదితరులు ఉన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని జనసేవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తగుళ్ల జనార్దన్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జనసేన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తగుళ్ల జనార్దన్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం వల్ల పేద విద్యార్థులు డబ్బులు పెట్టి ప్రైవేట్ కళాశాలలో చదవలేక విద్యకు దూరం అవుతున్నారని తెలియజేశారు. జిల్లాలో 2 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి, కానీ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం చాలా బాధాకరమని వాపోయారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు ప్రభుత్వ పీజీ కళాశాల అన్ని సబ్జెక్టులతో ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాము.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ స్కూల్లో, ఇంటర్మీడియట్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో, మెడికల్ కళాశాలలో, పీజీ కళాశాలలో, యూనివర్సిటీలలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని, నాణ్యమైన విద్య అందించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి తెలియజేశారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విద్యార్థుల ఖాతాలలో జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తక్షణమే మంచి విద్యావంతులని విద్యాశాఖ మంత్రిగా నియమించాలని, విద్యాశాఖ బడ్జెట్ 25% ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన నాయకులు గుద్దేటి శ్యామ్, లింగంపల్లి మధుకర్, మల్లేష్, రవి, మధు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో భారతరత్న అవార్డు 1954లో ప్రారంభించారని, దేశంలో 53 మందికి ఇచ్చి చివరగా 2019లో ముగ్గురికి ఇచ్చారని, 2020 నుండి 23 వరకు ఎవరికి అవార్డులు ప్రకటించలేదని బీజేపీ కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి తెలిపారు. శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి మాట్లాడుతూ, భారతదేశంలో భారతరత్న అవార్డు 1954లో ప్రారంభించారని, దేశంలో 53 మందికి ఇచ్చి చివరగా 2019లో ముగ్గురికి ఇచ్చారని, 2020 నుండి 23 వరకు ఎవరికి అవార్డులు ప్రకటించలేదని ఈ సందర్భంగా తెలిపారు. దేశ చరిత్రలో ఈ సంవత్సరం 5గురికి భారతరత్న అవార్డు ఇవ్వడం హర్షించదగ్గ విషయమని అన్నారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఎల్కే అద్వానీ బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్, ఎంఎస్ స్వామినాథన్, చౌదరి చరణ్ సింగ్ భారతదేశానికి చెందిన తెలుగు బిడ్డ, దేశ ప్రజల కొరకు ఎనలేని సేవలు అందించిన మహనీయుడు నరసింహారావుకి అవార్డు ప్రకటించి వారి కుటుంబ సభ్యులకు నేడు ప్రధానమంత్రి చేతుల మీదుగా భారతరత్న అవార్డును అందజేసి కుటుంబ సభ్యులను అభినందించడం జరుగుతుందని తెలిపారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు, తెలుగు రాష్ట్రాలకు చెందిన మాజీ ప్రధాని పివి నరసింహారావు తెలుగువాడుకు ఈ గౌరవం అందించడం మోడీ ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అనంతరం స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పోతపాక సాంబయ్య, జిల్లా కన్వీనర్ గాయం భూపాల్ రెడ్డి, పాశం శ్రీనివాస్ రెడ్డి, అనిల్ కుమార్, మునికుమార్ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారి ఈ అత్యున్నత పురస్కారాన్ని ఒక తెలుగు వ్యక్తికి, ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి అత్యున్నత పురస్కారాన్ని అందించి గౌరవించినందుకు నరేంద్ర మోడీ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. వారికి ధన్యవాదాలు. అంటే ఈ సందర్భం రాజకీయాలు మాట్లాడడానికి సరైన సందర్భం కాదనిపిస్తుంది. ఎందుకంటే ఒక తెలంగాణ బిడ్డకు అత్యున్నత పురస్కారం వచ్చింది. సంతోషపడాల్సినటువంటి సమయం. ఎవరు చెప్తూ వచ్చినా, ఒకవేళ కల్వకుంట్ల కవిత రికమెండేషన్తో వస్తే కూడా ఓకే, మంచిదే కదా, మన వాళ్ళకి ఇచ్చారు కదా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదా. ఇప్పుడు ఈ దేశంలో రాజీవ్ గాంధీకి భారతరత్న ఇచ్చినాక సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఇచ్చారు. కానీ ఏమనాలి మనం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీహార్ మాజీ ముఖ్యమంత్రి, అత్యంత వెనుకబడ్డ కులాల నుండి వచ్చినటువంటి వ్యక్తి, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మొట్టమొదటిసారిగా బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ ప్రతిపాదన చేసినటువంటి మొదటి వ్యక్తి కర్పూరి ఠాకూర్ గారు. వారికి కూడా భారతరత్న ఇవ్వడం జరిగింది. ఇక మూడో వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్ గారు. హరిత విప్లవానికి ఈ దేశంలో నాంది పలికినటువంటి వ్యక్తి. 1970 దశకానికంటే ముందు ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది ఈ దేశంలో, జనాభా పెరుగుతుంది, ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తి తగ్గుతున్న సమయంలో ఈ దేశంలో అధిక ఆహార ధాన్యాల ఉత్పత్తి కొరకు ఒక వ్యవసాయ శాస్త్రవేత్తగా, నూతన వంగడాల యొక్క ఆవిష్కరణకు ఒక మార్గదర్శకుడుగా, ఒక శాస్త్రవేత్తగా, ఈ దేశంలో ఆహార
ధాన్యాల యొక్క కొరత లేకుండా ప్రముఖ పాత్ర వహించినటువంటి శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ గారు, తర్వాత చౌదరి చరణ్ సింగ్ ఒక రైతు నాయకుడుగా ఉత్తరప్రదేశ్లో సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగి అనేక రైతు ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి, భారతీయ క్రాంతిదళ్ నాయకుడుగా, తర్వాత లోక్దళ్ నాయకుడుగా, జనతా పార్టీలో కేంద్ర హోంశాఖ మంత్రిగా, ఆ సమయంలోనే ఈ దేశ ఉప ప్రధానిగా కూడా పనిచేసి చివరికి కొంతకాలం ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి చౌదరి చరణ్ సింగ్. చివరగా 5వ వ్యక్తి మన తెలుగు బిడ్డ, ఒక గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి శ్రీ పివి నరసింహారావు గారికి కూడా ఈ సంవత్సరం భారతరత్న పురస్కారం ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు, పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీలో గాంధీ నెహ్రూల కుటుంబానికి సంబంధం లేకుండా ఒక తెలుగు బిడ్డ ప్రధానమంత్రిగా పనిచేశారు ఈ దేశానికి. దేశం అతి ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు 1991లో శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక కందాల రంగారెడ్డి స్మారక భవనంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక కందాల రంగారెడ్డి స్మారక భవనంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోళ్లుగా విభజించి వారి హక్కులను కాలరాయాలని చూస్తుందని, అదేవిధంగా రైతుల పొట్టగొట్టే నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులకు అన్యాయం చేయాలని, దేశ లౌకిక తత్వాన్ని దెబ్బతీయాలనే కుట్ర, రాజ్యాంగ విలువలను హరించివేయాలనే ప్రయత్నం బీజేపీ హయాంలో పెరిగిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ స్థలాలైన ఎల్ఐసి, టెలికాం, రవాణా మరియు రక్షణ రంగాలను ప్రైవేటీకరణ చేయాలని బీజేపీ చూస్తుందని వారు అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రైవేట్ సంస్థల వాటాలు పెంచడం ప్రభుత్వ రంగాన్ని నీరుగార్చడమే అని వారు మండిపడ్డారు. రోజు రోజుకు దేశ ఆర్థిక వ్యవస్థను, దేశ సార్వభౌమత్వాన్ని విదేశీ వ్యక్తులకు, ప్రైవేటు రంగానికి తాకట్టు పెట్టే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుందని వారు అన్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త గ్రామీణ బంద్లో ప్రజలు, కార్మికులు, విద్యార్థులు, యువజనులు, మేధావులు, ప్రజాతంత్రవాదులు, సకల జనులు పాల్గొని కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మాటూరి బాలరాజు, మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, జిల్లా కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, గడ్డం వెంకటేష్, మండల కమిటీ సభ్యులు చీరిక సంజీవరెడ్డి, బొజ్జ బాలయ్య, పల్లె మధుకృష్ణ, కొండె శ్రీశైలం యాదయ్య, నందీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారిగా విశిష్ట సేవలు అందించి సంగారెడ్డి జిల్లాకు బదిలీపై వెళ్తున్న బెల్లంకొండ శ్రీధర్ గౌడ్ వీడ్కోలు సమావేశానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామారావు నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారిగా విశిష్ట సేవలు అందించి సంగారెడ్డి జిల్లాకు బదిలీపై వెళ్తున్న బెల్లంకొండ శ్రీధర్ గౌడ్ ఆత్మీయ వీడ్కోలు సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామారావు నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఉద్యోగంలో బదిలీలు సహజమని, ప్రతి ఒక్క ఉద్యోగి నిబద్ధతతో పనిచేస్తూ తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. సూర్యాపేట జిల్లాలో ఉద్యాన శాఖ ద్వారా శాఖ అభివృద్ధికి, రైతుల శ్రేయస్సు కోసం శ్రీధర్ విశేషంగా కృషి చేస్తారన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన అధికారి శ్రీధర్ గౌడ్ను ఉద్యాన శాఖ సిబ్బంది, పతంజలి ఆయిల్ ఫామ్ కంపెనీ సిబ్బంది, డ్రిప్ కంపెనీ సిబ్బందితో పాటు వివిధ శాఖల అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టు పరిశ్రమ జిల్లా అధికారి ఎస్ వీర్ కుమార్, ఉద్యాన శాఖ అధికారులు కన్నా జగన్, శ్రవంతి, అనిల, టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి దున్నశ్యామ్, కేవీకే రైతు మిత్ర వ్యవస్థాపకులు ఉపేందర్ రెడ్డి, ఆయిల్ ఫామ్ కంపెనీ మేనేజర్ జె హరీష్, సూపరింటెండెంట్ నరహరి, ఏవో మురళి, నరేష్, నరేందర్, ఝాన్సీ సిబ్బంది రంగుముత్యం, రాజు, భద్రాచలం, సుధాకర్ రెడ్డి, వెంకట్ సుధాకర్, సాయి, మల్లేష్, అనిల్, సైదులు, నరసింహ, గణేష్తో పాటు పలువురు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు భద్రత అనేది మనందరి సమిష్టి బాధ్యత అని, ప్రమాదాలకు విలువైన జీవితాన్ని బలి చేయవద్దని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్డే బీకే అన్నారు. 35వ రోడ్డు భద్రత ఉత్సవాలలో భాగంగా శుక్రవారం సూర్యాపేట పబ్లిక్ క్లబ్లో జరిగిన ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.
35వ రోడ్డు భద్రతా ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సూర్యాపేటలోని పబ్లిక్ క్లబ్లో జరిగిన ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే బీకే ముఖ్యమంత్రిగా హాజరై ఆటో డ్రైవర్లకు వాహనదారులకు విలువైన సలహాలు సూచనలు అందిస్తూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. అతివేగంతోనే అనార్థాలు జరుగుతున్నాయని, సాధారణంగా ప్రమాదాలకు కారకులైతే 2 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుందని, మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదాలకు కారకులైతే 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఆయన వివరించారు. ప్రమాదాలకు కారకులుగా మారవద్దని, ఆర్థికంగా జీవితాలను నష్టపరుచుకోవద్దని సూచించారు. అలసత్వం, నిర్లక్ష్యంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రమాదాలు జరగటం వలన మీ కుటుంబంతో పాటు ఇతరుల కుటుంబాలు కూడా రోడ్డున పడతాయని ఆయన వివరించారు. జీవితం చాలా విలువైనదని, రోడ్డు భద్రత ఇంకా ముఖ్యమైనదని, ప్రమాదాల నివారణకు పోలీసుకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ట్రైనీ ఐపీఎస్ రాజేష్ మీనా, డీఎస్పీ పరిక నాగభూషణం, పట్టణ సిఐ జి రాజశేఖర్లు మాట్లాడుతూ ప్రతి వారు కూడా తమ వాహనాలను ఇన్సూరెన్స్, ఫిట్నెస్, లైఫ్ ట్యాక్స్ కలిగి ఉండాలని, వ్యక్తిగతంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని తెలిపారు. హెల్మెట్ లేకపోవడం వల్ల తలకు తీవ్ర గాయాలై చనిపోయే సంఘటనలు ఎక్కువగా ఉన్నాయని వారన్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన ప్రతి డ్రైవర్ కలిగి ఉండాలని, తద్వారా ప్రమాదరహిత వాహనాలను నడపొచ్చని సూచించారు. కుటుంబానికి యజమాని అయిన డ్రైవర్లు చిన్న చిన్న తప్పిదాలతో ప్రమాదాలకు కారకులుగా ఉంటున్నారని, ప్రమాదాలు జరగడం వల్ల వాహనం నడిపేవారే కాకుండా అందులో ప్రయాణించేవారు ఎదురుగా ఇతర వాహనాలను ఢీకొట్టినప్పుడు అందులో ఉన్నవారు కూడా ఆర్థికంగా నష్టపోవడం, కొన్ని సందర్భాలలో ప్రాణాలను కోల్పోవడం అందరం గమనిస్తూనే ఉన్నామని, ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోకుండా ప్రతి వారు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పట్టణంలో ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించకుండా ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ నవీన్ కుమార్, సిబ్బంది, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. శ్రీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ గారిని వేదిక మీదకి కపలతో ఆహ్వానం తెలియజేసిందిగా అదేవిధంగా మరి ట్రైనీ ఎస్పీ మరి రాజేష్ మీనా గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తాను. అదేవిధంగా సూర్యాపేట పట్టణ డిఎస్పీ పరిక నాగభూషణం గారిని, అదేవిధంగా పట్టణ మున్సిపాలిటీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. మరి కార్యక్రమంలో భాగంగా మరి ముఖ్య అతిథి గారికి మరి పూల ఓకేను రాజేష్ మీనా ఐపీఎస్ గారు కూడా వారోత్సవాల్లో భాగంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన వేదికపై మీడియా మిత్రులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా పర్టికులర్గా ఆటో డ్రైవర్లకు మీటింగ్ పెడదామని ఎస్పీ గారు ఒక మాట చెప్పడం జరిగింది. అంటే ట్రాఫిక్ నియమాలు మనకి ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలా, అసలు ట్రాఫిక్ నియమాలని ప్రత్యేకంగా ప్రతి ఒక్క విషయం మీకు తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సరే, ఇప్పుడు విషయానికి వస్తే మనం ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్న రోజు మన ప్రొఫెషన్లో భాగంగా డ్రైవింగ్ చేయాలంటే అసలు ఏ అర్హతలు ఉండాలా, మనం నడిపే వెహికల్కు ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలనేది తెలుసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవింగ్ చేయాలంటే కంపల్సరీగా 18 సంవత్సరాల వయస్సు పైబడి ఉండాలి. 18 సంవత్సరాల వయస్సు పైబడి ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా కలిగి ఉండాలి. చాలామంది 90% 2 వీలర్స్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. మీది పర్టికులర్గా ఆటోలు కాబట్టి 2 వీలర్కి ఎటువంటి లైసెన్స్ ఉండాలా, ఆటో నడపాలంటే ఎటువంటి లైసెన్స్ ఉండాలని కూడా తెలుసుకుని ఉండాలి. 2 వీలర్ లైసెన్స్ అయితే మనకు మోటార్ సైకిల్ విత్ గేర్ అనేది వస్తుంది. మీ వరకు వచ్చేసరికి ఆటో డ్రైవర్ వరకు వచ్చేసరికి లైట్ మోటార్ వెహికల్ అనే పదం అనేది వస్తుంది. సో 2 వీలర్ లైసెన్స్ పెట్టుకొని ఆటో నడిపినా అది కూడా లైసెన్స్ లేని కిందకే లెక్క వస్తుంది. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా లైట్ మోటార్ వెహికల్ సంబంధించినటువంటి లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇది వ్యక్తికి సంబంధించిన విషయం. వ్యక్తి ఒక వాహనం నడపాలనుకున్నప్పుడు వాహనానికి ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి. మీరు ఆటో నడుపుతున్నారు కాబట్టి
ఆటోకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ప్రాపర్గా ఉండాలి. రిజిస్ట్రేషన్ నంబరు, దాని కార్డు ఉండాలా. ఆటోకు ముందున్న వెనకాల కూడా కంపల్సరీగా ఆ నంబర్ అనేది క్లియర్గా కనిపించే విధంగా ఉండాలి. అందరికీ పోలీస్ శాఖ తరఫున స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మా యొక్క ఈ సభ యొక్క ఉద్దేశం మీ యొక్క భద్రతే మా లక్ష్యం. మీరు సేఫ్గా ఉండాలి, అందరూ సేఫ్గా ఉండాలి. మీ ద్వారా రోడ్డు మీద వెళ్ళేవారు, మీ ఆటోలో ఉన్న ప్రయాణికులు, మీరు అందరి సురక్షితం కోసమే ఈనాడు యొక్క అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఇప్పటి వరకు కళాకారుల మిత్రులు పాట రూపకంగా ఏమి చేయకూడదు, ఏమి చేయాలో చెప్పారు. పట్టణ సిఐ గారు ప్రతి రూల్స్ కూడా వివరంగా చెప్పారు. నా వంతుగా నేను ఒక చిన్న విషయాలు మీకు తెలియజేసి ముగిస్తాను. ఆటో డ్రైవర్లు మీరందరూ కూడా ఈఎంఐని కొన్నారు, అవునా కాదా? ఈఎంఐ లోన్ పెట్టి కొన్నారు, అవునా కాదా? సో మీకు ఏదైనా ప్రమాదం జరిగితే ఈఎంఐ ఆగిపోదా? మీకు కాకుండా మీ ఆటో ద్వారా ఎవరికైనా ప్రమాదం జరిగితే పోలీస్ స్టేషన్ రాకొద్దు, ఇక్కడే సెటిల్మెంట్ అంటాడు. హాస్పిటల్ ఖర్చును భరించమంటే మనకు సిలుము కొట్టడం అంటే తుప్పబడుతుంది. ఎవరికైనా ఆశ కొద్దిగా ఉండాలి, అత్యాశ ఉంటే అదే దురాశ దుఃఖానికి చెట్టని మనం చిన్నపిల్లలకు పాఠాలు నేర్పిస్తాం. కాబట్టి పరిమితికి ఇప్పుడు మా ఎస్ఐ గారు చెప్పారు 5 మంది, ఒక 2 అటెండ్గా నో ప్రాబ్లం, అవునా కదా సార్? మేమెంట బతకాలంటారు. కాబట్టి పరిమితి 5 ఉన్న కాడ ఒక 2, 8 ఉన్న కాడ ఇంకొక 2, అట్లా. అంతేగాని మీరు 10 మందిని 15 మందిని ఏమైనా ప్రమాదం జరిగితే మీతో పాటుగా వాళ్ళందరూ కూడా నష్టపోతారు. ఇప్పటి వరకు పెద్ద పెద్ద ప్రమాదాలలో, ఆటో ప్రమాదాలలో 2, 3 డెత్స్, విపరీతంగా డెత్స్ అయితే. ఎప్పుడైతే డ్రైవర్ సీట్ పక్కన అటు ఇటు కూర్చుంటారో నీకు స్టీరింగ్ ఫ్రీ మూమెంట్ ఉండదు. సో నీకు ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు నువ్వు తప్పిద్దామంటే స్టీరింగ్ టైట్ అయిపోతుంది. ఎందుకు? నీ పక్కన అటు ఇటు కూర్చుంటారు కాబట్టి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, డ్రైవర్ పక్కన కూర్చోవటం నిషిద్ధం. ఇద్దరు కూర్చున్నప్పుడు నీకు స్టీరింగ్ టైట్ అయిపోతుంది, ఫ్రీ మూమెంట్ ఉండదు, డ్రైవర్కి ఇన్కన్వీనియంట్ ఉంటుంది, వెళ్ళిపోతారు. బట్ ఎక్కువ టైము రోడ్ పైన ఉండడము ట్రాఫిక్ పోలీసు, మీరు అందరూ ఆటో డ్రైవర్స్. సో దీనికోసం మీకు ఈ రోడ్ సేఫ్టీ గురించి చెప్పడము చాలా ఇంపార్టెంట్. సో ఆల్రెడీ చాలా అఫెన్సెస్ చెప్పారు, కొన్ని ప్రాక్టికల్ విషయం చెప్తాను. ఈ యాక్సిడెంట్ అయ్యే వరకు, ఏమైనా ఇబ్బంది వచ్చే వరకు ఎవరు కూడా ఇన్సూరెన్స్ గురించి కానీ, వేరే ఆస్పెక్ట్స్ గురించి కానీ, లైసెన్స్ గురించి కానీ ఆలోచించరు. చాలాసార్లు యాక్సిడెంట్స్ అయిన తర్వాత దాని కాన్సిక్వెన్స్ వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వస్తారు. అప్పుడు అనుకుంటారు ఒక 1000 రూపీస్ 2000 రూపీస్ స్పెండ్ చేసి ఒక ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే ఎంత మంచిగా ఉంటుంది. ఇప్పుడు అవతల వాళ్ళకి ఏమైతే కూడా మొత్తం ఎవరో డ్రైవర్ ఉంటారు వాళ్ళ పాకెట్ నుంచి పోతుంది. సో ఈ యాక్సిడెంట్స్ అయినప్పుడు మనం ఓన్లీ యాక్సిడెంట్స్ చూస్తాం కాబట్టి యాక్సిడెంట్ అయినప్పుడు అట్లా అనుకుంటారు సార్ ఇప్పుడేమో చేయించొచ్చారు. ఒకసారి యాక్సిడెంట్ అని అయిన తర్వాత మళ్ళీ ఎవరేం చేయలేరు. మీ వెహికల్ కూడా కాంపన్సేషన్ వస్తుంది, అట్లనే అవతల వాళ్ళకి ఏమైనా అయితే మళ్ళీ మీకేమైనా అయితే దానికి కూడా ఖర్చుకి కూడా ఇన్సూరెన్స్తో వస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ కూడా చాలామంది దగ్గర ఉండదు, దానికి ప్రాసెస్ కూడా అంత కాంప్లికేటెడ్గా ఏమి ఉండదు. అందరికి కూడా డ్రైవింగ్ వస్తుంటుంది, ఆల్రెడీ రోడ్ పైన బండి నడిపిస్తుంటారు. ఆ డ్రైవింగ్ టెస్ట్ క్లియర్ చేయడము అంత పెద్ద కఠినమైన విషయం ఏం కాదు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో వాసవి కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుద్ధ మంగయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు వాసవి కపుల్స్ క్లబ్ ప్రెసిడెంట్ బుద్ధ శ్రీనివాస్ శుక్రవారం పేద ప్రజలకు అమావాస్య అన్నదానం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో వాసవి కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుద్ధ మంగయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు వాసవి కపుల్స్ క్లబ్ ప్రెసిడెంట్ బుద్ధ శ్రీనివాస్ శుక్రవారం పేద ప్రజలకు అమావాస్య అన్నదానం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాకంటే ముందు తరం వారు అమావాస్య రోజున అన్నదానాలు చేస్తే మంచి ఫలితం కలుగుతుందని ఒక తరం వారు పేద ప్రజలకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమన్నారు. 12 నెలల పాటు ప్రతి అమావాస్యకు మా తండ్రి పేరు మీద అన్నదానం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి కపుల్స్ క్లబ్ గవర్నర్ రాచర్ల కమలాకర్, సెక్రటరీ పబ్బర్తి వేణుమాధవ్, కలకోట్ల లక్ష్మయ్య, సింగరికొండ రవీందర్, తోట శ్యామ్ కుమార్, ఆర్సీ మిట్టపల్లి రమేష్, ఐపీసీ వేంపటి శబరినాథ్, ఆర్ఐసి మంచాల శ్రీనివాస్, జెడ్సీ సంతోష్, ఉమేష్, బుద్ధ రంగమ్మ, బుద్ధ శ్రీదేవి, సౌమ్య తదితరులు ఉన్నారు. సూర్యాపేట కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో సూర్యాపేట దగ్గర కపుల్స్ క్లబ్ ప్రెసిడెంట్ బుద్ధ శ్రీనివాస్ అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది. అలాంటిది అమావాస్య రోజు అన్నదానం ఇంకా శ్రేష్టమైనది, పుణ్యం కూడా. మరి ఇలాంటి కార్యక్రమాన్ని కపుల్స్ క్లబ్ లాస్ట్ ఇయర్ నుంచి గత 2 సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తున్నారు. అలాగే మరి అదే కార్యక్రమాన్ని తను కూడా ముందుకొచ్చి మరి ఈ సంవత్సరం ఉన్నటువంటి ప్రెసిడెంట్ ముందుకొచ్చి ఈ సంవత్సరం మొత్తం కూడా మేమే చేస్తామని చెప్పడం మరి అందరం కూడా సూర్యాపేట తరఫున జిల్లా తరఫున శ్రీనివాస్ గుప్తా గారికి వాళ్ళ టీంకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. డిస్ట్రిక్ట్ B104A మరి ఈరోజు సూర్యాపేట వాణిజ్య భవన్ దగ్గరలో మరి సూర్యాపేట కపుల్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో బుద్ధ శ్రీనివాస్ గారి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మరి అమావాస్య అన్నదాన వితరణ కార్యక్రమం ఇక్కడ ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాము. పితృదేవతల శాంతి నిమిత్తం మరి ఈ కార్యక్రమాన్ని చేస్తారు. మరి వారి తండ్రి గారి జ్ఞాపకార్థం బుద్ధ శ్రీనివాస్ గారు ఇక్కడ చేస్తున్నారు. మరి వారి కుటుంబానికి వారికి అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలగాలని తెలియజేసుకుంటూ వెంపటి శబరినాథ్, ఐపీసీ. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సూర్యాపేట ఆధ్వర్యంలో వాసవి కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుద్ధ మంగయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు బుద్ధ శ్రవణ్ గారు, బుద్ధ శ్రీనివాస్ గారు వారి ఆధ్వర్యంలో ఈ అమావాస్య అన్నదాన కార్యక్రమం ప్రతి నెల అమావాస్య రోజున సంవత్సరం పొడుగున మొత్తం చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు. వారికి మా యొక్క అభినందనలు. వాసవి మాత కరుణ కటాక్షాలు నెలవేళలా ఉండాలని, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు వాళ్ళు ఉండాలని కోరుకుంటూ మిట్టపల్లి రమేష్, రీజన్ చైర్మన్, సూర్యాపేట. అమావాస్య అన్నప్రసాద వివరణలో భాగంగా ఈరోజు సూర్యాపేట వాణిజ్య భవన్ సెంటర్లో సూర్యాపేట వాసవి కపుల్స్ క్లబ్ బుద్ధ శ్రీనివాస్ గుప్తా గారి ఆధ్వర్యంలో వారి నాన్నగారైనటువంటి బుద్ధ మంగయ్య గారి జ్ఞాపకార్థం 12 నెలలు అతని సొంతంగా అన్నప్రసాద వితరణ చేస్తారని చెప్పారు. వారికి ఆ వాసవన్నత అష్టైశ్వర్యంలో ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కల్పించాలని, 200 వాళ్ళు వర్ధిల్లాలని, వారి తండ్రి గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ క్యాబినెట్ సెక్రటరీ పబ్బతి వేణుమాధవ్. మాట్లాడతావా? ఓకే. హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ పార్టీకి ఆటో కార్మికుల కోసం మాట్లాడే అర్హత లేదన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్న జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. హత్య కేసు నిందితులను అరెస్ట్ చేసిన కేతపల్లి పోలీసులు. కేసీఆర్ ఈ నెల 13న నల్గొండలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మునుగోడు మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి. బీసీ ఉద్యోగుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. నల్గొండ జిల్లా కేంద్ర పరిధిలో గల మహాత్మాగాంధీ యూనివర్సిటీలో శుక్రవారం ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో క్యాంపస్ ఇంటర్వ్యూలు.
జిల్లా పవర్ లూమ్స్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చేరుపల్లి శ్రీనివాస్కు సమ్మె నోటీసులు సమర్పించిన తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటి నాయకులు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం. యూనిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఘనంగా సెల్ఫ్ గవర్నమెంట్ డే కార్యక్రమం. కార్మికుల హక్కుల రక్షణకే ఈ నెల 16 జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలన్న ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలను చేరుకోవాలని సూచించిన నల్గొండ ఇన్ఛార్జ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలన్న తగుళ్ల జనార్దన్ యాదవ్. మాజీ ప్రధాని పివి నరసింహారావు భారతరత్న అవార్డు ఇవ్వడం హర్షణీయమన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి. ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త గ్రామీణ బంద్లో సకల జనులు పాల్గొనాలన్న ఎండీ జహంగీర్. ఉద్యోగులు పనిచేసే చోట ప్రజామన్నలు పొందాలన్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామారావు నాయక్. ప్రమాదాలకు విలువైన జీవితాన్ని బలి చేయొద్దు అన్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. సూర్యాపేటలో వాసవి కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.